Hori Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Saktehi Pautramakalmasham Parasaratmajam Vande Sukatatam Taporithim Shuklambaradharam Vishnum Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighnopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantam Upasmahe Vakratunda Bhakaya Koti Surya Samaprabha Nirvignam Kuru Me Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vejyarambham Karishyami Siddhirbhavatu Me Sada Om Bhuvasvaha Om Tat Savitar Varenyam Bhargo Devasya Dhimahi Yo Yanak Prachodayat Vasudeva Karyakrama Parachaya Patra Forum for Truth Seekers Satyan Vaishakula Brundabu
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 157వ పాఠము 1/7/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టరైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టరైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఆ మాటలు ఎప్పుడు చెప్పిందామే? తన చివరి రోజులలో, అంటే జీవితం మొత్తంలో చెప్పిన దానికన్నా చివరి రోజుల్లో ఇక దేహం విడుస్తారు అనగా ఇంకా కొన్ని రోజుల్లో దేహం విడుస్తారు అనగా చెప్పిన మాటలకి చాలా విలువ ఉంటుంది, అత్యంతమైన విలువ. అందుకే భీష్ముడు చెప్పిన ఆ విష్ణు సహస్రనామానికి అంత విలువ వచ్చింది. ఆయన చివరి రోజుల్లో చెప్పినది. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom,
Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఇది ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఇన్వొకేషన్ మనకి అసలు ప్రేయర్. మనం ప్రస్తుతం మైండ్ ప్రిన్సిపల్ దగ్గర ఉన్నాం, ఫిఫ్త్ రౌండర్స్ గా ఉన్నాం. ఒక్కొక్క ప్రిన్సిపల్ మొత్తం 7 ప్రిన్సిపల్స్. ఒక్కొక్క ప్రిన్సిపల్ ని అభివృద్ధి పరుచుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క ప్రిన్సిపల్లో మరలా 7 పొరలుగా ఉంటుంది. అది ఆ 7 పొరలని అభివృద్ధి చేసుకుంటూ, అంటే ఉప పొరలుగాను ఉప విభాగాలుగా అన్నమాట. 4th రౌండ్ పూర్తి చేసుకుని 5th రౌండ్ లోకి వచ్చాం మనం. అంటే 5th ప్రిన్సిపల్ మనస్సు దగ్గరకు వచ్చాం. మనస్సు రెండు విభాగాలుగా ఉంది. ఊర్ధ్వ మనస్సు, అధో మనస్సు. అంటే ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజి, ఇట్లా 2 విభాగాలుగా ఉంది కదా మనకి, మొత్తం 7 కలిపి. ఇది రెండిటికి అనుసంధానంగా ఒకవైపేమో మనసు యొక్క ఒక విభాగము ఊర్ధ్వ త్రిభుజికేసి చూస్తూ ఉంటుంది, ఒక విభాగము అధో త్రిభుజికేసి చూస్తూ ఉంటుంది. ఇక్కడ జరగవలసింది ఏమిటి అంటే, మనం ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందిన తర్వాత ఊర్ధ్వ త్రిభుజి కేసి ఈ మనసు దాంతో కలిసి ఆత్మ, బుద్ధి, ఊర్ధ్వ మనస్సు ఆత్మగా, ఈ సమస్తము ఆత్మ పరివ్యాప్తమై ఉన్నది, ఒకే ఆత్మగా సమస్తము పరివ్యాప్తమై ఉన్నది అన్న విషయం ఏకత్వానుభూతి చెంది దాన్ని అధో చతుర్భుజి దగ్గరికి తీసుకురావటం. అధో చతుర్బుద్ధి అంటే అనేకత్వానికి సంబంధించిందిగా ఉంటుంది, అది ఏకత్వానికి సంబంధించిందిగా ఉంటుంది. అందువల్ల మనం ఈ అధో చతుర్భుజి వదలకుండా, ఇది అవసరమే ఈ ప్రపంచంలోనే ఉంటూ, ఇక్కడ ఎలా వ్యవహరించాలి, ఊర్ధ్వ త్రిభుజికి సంబంధించిన ఏకత్వానుభూతితో మనం ఇక్కడ వ్యవహరించాలి. దానికి మనస్సు ఆ పైదానికి సంబంధించిన ఊర్ధ్వానికి సంబంధించినటువంటి ఏకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ దిగువన ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ ఐహిక సుఖాలకి స్థూలానికి సంబంధించినటువంటి అనేకత్వానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో ఆ ఏకత్వాన్ని దర్శిస్తూ ఇక్కడ జీవించడం అనేది, అది ఈ ఇన్వొకేషన్ మనకి తెలియజేస్తుంది. మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది, ఆత్మతో ఏకత్వం చెందింది ఊర్ధ్వ మనస్సు, ఊర్ధ్వ త్రిభుజితో. అప్పుడేం జరిగింది, నో ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. ఇక్కడ అనేకత్వం ఉంది దిగువన అధో చతుర్భుజులో. ఈ అనేకత్వంలో మొత్తాన్ని ఒకటిగా దర్శించటం. ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. అందరూ తనతో సమానమైన, తన ఆత్మకి సంబంధించిన వాళ్ళమందరము అన్నట్టుగా. తర్వాత ఇంకోటి కూడా ప్రధానమైన విషయం ఒకటి మనం చెప్పుకోవాలి. మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. ఆ స్మార్ట్ ఫోన్ పుణ్యమాని మనం ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించుకోగలుగుతున్నాం. మరి ఈ స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈ కార్యక్రమం లేదు. ఏదన్నా చెప్పుకోవాలి అంటే అందరం ఒక చోట చేరాలి. అది సాధ్యమవుతుందా? అతి కష్టం మీద అలాగా చేరటం జరిగేది అంతకుముందు. ఇప్పుడు
ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా చక్కగా మనం ఒక చోట చేరి చెప్పుకోగలుగుతున్నాం. ఎవరింట్లోనే వాళ్ళు ఉంటున్నాం. ఫోన్‌లో మాత్రం ఒక చోట చేరాం. ఆ ఫోన్ అనే చక్కగా ఒక చోట చేరాం. హాల్‌లో కూర్చొని ఉన్నాం మనం. అయితే ఈ ఫోన్‌ని ఉపయోగించుకోవటంలో ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తున్నాం. అది ఒక్కొక్కటి రకరకాలైనవి వస్తూ ఉంటాయి దాంట్లో. మనం ఏవైతే తరచుగా చూస్తూ ఉంటామో, మన భావాన్ని పసికడుతుంది ఈ ఫోన్. పసికట్టి దానికి సంబంధించిన అంటే రకరకాలైన అనేక రంగాలున్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగం ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆ రంగానికి సంబంధించిన ఆ యూట్యూబ్‌లో వచ్చే విశేషాలు ఏవైతే ఉంటాయో, అవి చూస్తూ ఉండటంతో ఏం చేస్తుంది ఇక్కడి నుంచి వాటికి సంబంధించి విషయాల్ని మరింత యూట్యూబ్ ఛానెల్స్‌కి సంబంధించిన విషయాల్ని అవి మన ఫోన్‌కి వచ్చేటట్టుగా అది రిసీవ్ అది చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఏది ఇష్టమో గమనించి, మనం దేని యందు ఇష్టపడుతున్నాము, ఏ విషయం పట్ల ఆకర్షితులవుతున్నాము, ఏ విషయం అంటే మనకిష్టమో, ఆ విషయానికి సంబంధించిన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల ఎక్కడెక్కడ ఉన్నాయో, అవన్నీ మన ఫోన్‌కొచ్చేటట్టుగా అది చేస్తుంది. అలా ఆకర్షిస్తుందది. అట్లాగా డిజైన్ చేశారు ఈ స్మార్ట్ ఫోన్‌ని. మనం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులుగుంటే, ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఎక్కడెక్కడియో మనకి వస్తూ ఉంటాయి. మనం సినిమా రంగానికి సంబంధించో, లేతే కళా రంగానికి సంబంధించో, లేతే నాటక రంగానికి సంబంధించో రకరకాలుగా వాటికి సంబంధించి మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. అట్లా అందరికీ రావు. మనకి ఏదైతే వస్తున్నాయో, ఇవి అందరికీ రావు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళ ఫోన్‌లో అవి వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇట్లాగ అధ్యయనం చేస్తుంటే, ఈ విషయాలు ఈ సంస్థ సృష్టికి సంబంధించినటువంటి విషయాల్ని మనం వివరించుకుంటూ, వాటిని అవగాహన చేసుకుంటూ ఉంటే, దానికి సంబంధించిన ఆలోచనలు మనకు మెదులుతాయి. అంతకుముందు ఇంక వేరే వేరే ఆలోచనలేదో ఉన్నాయి. ఎప్పుడైతే ఇది తరచుగా మనము ఎక్కువ రోజులో కొంత సమయం తప్పనిసరిగా దీనికి కేటాయించేటప్పుడు కదా! అంతకుముందు ఇంత సమయం మనం ఎప్పుడు కేటాయించలేదు. ఎప్పుడన్నా వారానికో, నెలకో అట్లా ఎప్పుడన్నా కేటాయించాం గానీ ప్రత్యేకంగా. ఇప్పుడు అట్లాగా ఈ ఫోను యొక్క ఫెసిలిటీ వల్ల మనకేమైంది, రోజుకి కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతున్నాం మనం. ఈ విషయాల్ని వినటానికి మనం ఉత్సాహం చూపిస్తున్నాం. దాంతో ఇక్కడేమవుతుంది, మనం ఏ విషయాల పట్ల ఉత్సాహంగా ఉంటున్నామో, ఆ విషయాలకి సంబంధించిన సమాచారాన్ని మనకి చేరవేస్తూ ఉంటుంది. ఎట్లాగైతే ఫోను మనకి చేరవేస్తుందో, అట్లాగా మనలో ఉన్నటువంటి ఆ మనస్సు ఆ పైనున్నటువంటి ఆ ప్రిన్సిపల్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మనకి చేరవేస్తూ ఉంటాయి. క్రమక్రమంగా మన ఆలోచనలు ఈ ప్రకృతి సూత్రాలకి, ఈ ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా ఉంటుంది. మన యొక్క స్థితంతా చక్కగా ఏకత్వానుభూతికి సంబంధించి ప్రకృతి సూత్రాలకి అనుబంధంగా నడిచేటట్టుగా మనకి ఆలోచనలు రావాలి. ఎట్లా వస్తాయి ఆలోచన మాత్రాన అని మనకి ఉంది. మనకి చాలా సార్లు చెప్తున్నాం ఇది. ఇట్లాగా ఆలోచనలు మనకొచ్చే ఆలోచనలు మారతాయి. ఎందుకంటే ఆలోచనల ప్రకారం మనం నడిచేవాళ్ళం. ఎందుకంటే మనకు వచ్చిన ఆ యూట్యూబ్ ఛానెల్సే కదా మనం చూసేది. ఇక వేరే అవకాశం లేదు కదా మనకి. కాబట్టి ఆ యూట్యూబ్ వచ్చే ఛానెల్స్‌నే మనము వీక్షిస్తూ ఉంటాము. వాటిని చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అవి అంతకుముందు
కొంచెం ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తిగా ఉండేటట్టుగా అలా రకరకాలుగా వచ్చినాయి. అవి కాస్త ఏమైంది, ఇట్లా మనం రోజుకి కొంత సమయం దీనికి కేటాయించి, ఈ విషయాల్ని మనం వివరించుకోవటంతో, ఈ విషయాల్ని మనము వివరించుకోవటం, వినడంతో ఏమైంది, ఆ యూట్యూబ్ ఛానల్స్ ఎలాగైతే మార్పు చెందుతూ మనకు కావాల్సినవి అది ఎలాగ ఇస్తోందో, ఎలా అందిస్తోందో, అట్లాగే మన లోపలి పొరల్లో నుంచి మనకి ఆలోచన ఎక్కడైతే తీసుకొస్తుందో, ఆ ఆలోచనలో నుంచే మార్పు జరిగి, మనము ఆ దైవానుభూతికేసి వెళ్ళటానికి కావాల్సిన ఆలోచనలు మనకొచ్చేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఆలోచన చాలా కీలకమైంది. వచ్చిన ఆలోచనలు బట్టి మనం నడిచేవాళ్ళం. ఆలోచన అత్యంత కీలకమైనది. ఆ వచ్చే ఆలోచనలు ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా వస్తుంటే, అప్పుడు దానికి అనుగుణంగా మనం పనిచేస్తే, అప్పుడు ఆటోమేటిక్‌గా అప్రయత్నంగా ఆ ఏకత్వానుభూతికెళ్ళిపోతాం. మనకొచ్చే ఆలోచనలు అనేకత్వానికి సంబంధించిందిగా, అనేకత్వం అనేటప్పటికల్లా ప్రకృతి ధర్మాలకి వ్యతిరేకంగా, ప్రకృతి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆలోచనలొస్తుంటే, ఆ ఆలోచనలు అమలు చేస్తుంటే మనం దైవానుభూతికి దూరం అయిపోతుంటాం. కాబట్టి ఆలోచనలు ఎట్లా మారతాయంటే, ఇదిగో ఇలా మారతాయి. మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఫోన్. మీరు అట్లా ప్రోగ్రామ్ చేశారు దాన్ని. కనుక్కోండి, మీరు ఎవరినైనా అడిగినా గాని, ఈ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళని, వాళ్ళు చెప్తారు మీకు. మీరు ఏదైతే ఎక్కువగా చూస్తుంటారో, వాటికి సంబంధించిన విషయాలు మీ దగ్గరకొచ్చేస్తాయి. అది పట్టేసుకుంటుందనమాట. ఆ సూత్రాన్ని మనం పట్టుకొని, ఇట్లాగా కొంత సమయం మనం కేటాయిస్తే, అవి వింటూ ఉంటే ఆ విషయాలు, ఆ విషయాలకి సంబంధించినవే ఇక మనకి రావటం ప్రారంభమవుతాయి ఆలోచనలుగా. ఆ ఆలోచనలను ఆటోమేటిక్‌గా మనం అప్రయత్నంగా ఆచరణలో పెడుతూ ఉంటాం. ఇంకా అది దేనికి దారి తీస్తుంది? ఆ ఏకత్వానుభూతికి దారి తీస్తుంది. అందుకు ఈ అధ్యయనము మనకెట్లా ఉపయోగపడుతుందంటే, ఇదిగో ఇలా ఉపయోగపడుతుంది. విషయాలు తెలిసినయా? తెలియలేదా? ఎంతవరకు గ్రహించాం మనం? అర్థమైనయా లేదా? ఇది దీంతో పని లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానెల్స్ వందలు, వేలు చూస్తున్నాం మనం. ఏం అర్థమైనయి? ఏం తెలిసినయి? సరదాగా అలాగ చూసాం. పక్కన పెట్టేసాం. ఇంకొకటి చూస్తున్నాం. దాన్ని ఇట్లాగా పైకి జరుపుతున్నాం. ఇంకోటేదో వచ్చింది. దాన్ని చూసాం. ఇట్లాగే కదా మనం. అట్లాగే ఇది గూడా. కానీ మనలో రావాల్సిన మార్పుని ఇది మనకి కలగజేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, మొత్తం 7 స్టాంజాస్‌లో మొదటి స్టాంజాకి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాము. ఆ మొదటి స్టాంజాలో 9 శ్లోకాలకు గాను 8దో శ్లోకం దగ్గర ఉన్నాము. 8దో శ్లోకం యొక్క రెండవ భాగంలో అదేంటంటే, "And life pulsated unconscious in universal space throughout that all presence which is sensed by the opened eye of the Dharma." అంటే గాఢ సుషుప్తిలో ఉన్నాం. ఆ గాఢ సుషుప్తిని గూడా, ఆ గాఢ నిద్రను గూడా గమనించేవాడు ఒకడున్నాడు. గాఢ నిద్రలో ఉన్నామని తెలుసుకునేవాడు. ఓపెన్డ్ ఐ ఆఫ్ ద డాంగ్మా. ఆ మూడవ కన్ను తెరుచుకున్నవాళ్ళు. దాన్ని గమనించగలుగుతున్నారు. తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశమందు గాఢ సుషుప్తిలో ఎరుక లేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము. ఈ జీవ చైతన్య స్పందనము నిరాటంకంగా అది ప్రళయ స్థితిలో ఉందా? లేకపోతే సృష్టి స్థితిలో ఉందా? మేల్కాంచిన స్థితిలో ఉన్నారా? నిద్రా స్థితిలో ఉన్నారా? దానికి సంబంధం లేదు. అది నిరంతరము స్పందిస్తూనే ఉంటుంది. ఇంట్లో గోడ గడియారం కంటిన్యూగా నిరాటంకంగా తిరుగుతూనే ఉంటాయి. ఆ ముళ్ళు తిరుగుతూనే ఉంటాయి. సమయాన్ని సూచిస్తూనే ఉంటుంది. చూసేవాళ్ళు ఉన్నారా? లేరా? చూసేవాడు నిద్రపోయాడా? హమ్మయ్య! మనం గూడా నిద్రపోదాంలే పద అని అనుకోదది. చూసేవాడిని బట్టి అది ఉండదు. తన పని తను కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ నిరంతరం స్పందిస్తూనే ఉంటున్నది. అట్లాగే మనలో ఆ జీవ చైతన్య స్పందనం
మనము నిద్రలోకి వెళ్ళినా, మెలకువలో ఉన్నా అది స్పందిస్తూనే ఉంటుంది. కానీ నిద్రలో ఉన్నప్పుడు మనకి దాని యొక్క స్పందనం మనకు అంతగా అనుభూతి కాదు. తెలియదు. మనకి తెలియదని జెప్పి అదేమీ ఆగిపోదు. అది జరుగుతూనే ఉంటుంది. అయితే అది జరుగుతూనే ఉందని ఎవరు చెప్తున్నారు? ఈ మూడవ కన్ను తెరిచిన వ్యక్తి, మూడవ కన్ను వికసించిన వ్యక్తి ఆయన చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే మెలకువ స్థితి, గాఢ సుషుప్తి, నిద్రాస్థితి ఈ రెండిటికి అతీతంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉన్నాడాయన. ఆయనకి మెలకువ లేదు, నిద్ర లేదు. నిరంతరము అప్రజ్ఞలా మేల్కొంచి ఉంది ఆయన. స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ మహదాకాశమందంతటా సర్వత్రా సర్వ వ్యాపకత్వముతో ఏదైతే వ్యాపించి ఉన్న దాని అందంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును మూడవ కన్ను తెరచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు మనము డివైన్ ప్లాన్ లో బార్బర్కా అందించిన డివైన్ ప్లాన్ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తున్నాం. అంటే ఆ స్లీప్ కి సంబంధించి ఇంకా విషయాలు ఏంటి అని. ఆ విషయాలు చూస్తూ ఉండగా ఇంకొకటి మనకి తటస్థపడింది. చూడండి మరి మనం ఏదో ఆ విషయం గురించే కాకుండా ఇప్పుడు వాట్సాప్ లో ఎట్లాగైతే రకరకాల మనల్ని మనం ఏదైతే చక్కగా ఆలోచిస్తూ ఉంటామో మన స్వభావం ఏంటో దానికి అవగతమై మన స్వభావం మరింతగా వికసించడానికి వీలుగా ఆ యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించి గాని ఇంకా ఇతరితర విషయాలు గాని మనకు అందుబాటులోకి వస్తుంటాయి. అట్లాగే ఇక్కడ మనం దీని గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. దీని లోపల ఇంకా ప్రధానమైన అంశం ఏదైతే ఉందో యద్భావం తద్భవతి అది మనకు తటస్థపడింది ఇప్పుడు ఇక్కడ. దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. దట్ విచ్ ఎ మ్యాన్ లాంగ్స్ ఫర్ మానవుడు ఏదైతే అభిలషిస్తాడో కోరుకుంటాడో దట్ హీ బికమ్స్ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటాడో అది జరిగి తీరుతుంది. ఎందుకని ఆలోచనలు మారిపోయినాయి. ఆలోచనలు మారేటప్పటికల్లా దానికి అనుగుణంగా మనం పనులు చేసేటప్పటికి ఇంకా మరింతగా దైవానుభూతికి దగ్గరయ్యే ఆలోచనలు ఇంకా వస్తుంటాయి. ఇది మనం ఈ ఫోన్ ఉదాహరణ మనకు గుర్తుపెట్టుకుంటే ఇది సాధ్యమే అని మనకి తెలుస్తుంది. అంటే ఒక పక్కన సైంటిస్టులు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రతి పరిశోధన ఆధ్యాత్మిక విషయాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ధృవీకరిస్తున్నాయి అవి. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వీళ్ళ యొక్క పరిశోధన, పరిశీలన వీటన్నిటికన్నా ఎప్పుడో వేల వేల సంవత్సరాల ముందు సృష్టితో సమానం, సృష్టితో పాటుగా వచ్చిన విషయాలివి. ఈ సృష్టికి సంబంధించిన విషయం. సృష్టి రహస్యాలు, వీటికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు, ఇట్లాగా మహాత్ముల ఉపదేశాలు, బోధనలు ఇవన్నీ కూడా. అయితే ఈ విషయాల్ని ధృవీకరిస్తున్నాయి వీళ్ళ యొక్క పరిశోధనలు. దానికి ఉదాహరణే మనకి ఫోన్ ఇప్పుడు. మనకి ఓ చక్కటి విషయం తటస్థపడింది ఇప్పుడు మనకి. అంటే ఏదైతే కోరుకుంటామో అది జరిగి తీరుతుంది. దానికి ఉదాహరణ ఇదిగో అయ్యవారి ఆ పరమాత్మగా యొక్క దివ్య సంకల్పం. తాను పెక్కులు కావలెను. ఆ సంకల్పమే మొత్తాన్ని తెర తీసినట్టయింది. ఈ నాటక రంగం, ఈ సినిమా పెద్ద నాటకం జరుగుతూ ఉన్నది ఇదంతా. ఒక జగన్ నాటకం. దానికి ఆధారం తాను పెక్కులు కావాలి అన్నది. కాబట్టి సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. ఆ సూత్రాన్ని కూడా మనం తీసుకొని దాన్ని మన నిత్య జీవితంలోకి అన్వయించుకుంటూ మనం భావించటం ఆషామాషిగా కాకుండా ఏదో సరదాగా కాకుండా తీవ్రమైన గాఢతతో, పట్టుదలతో దాన్ని ఆకాంక్షిస్తే తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది.
Nevertheless, deeper even than one's longing during earth life, there is even more insisting yearning, indefinable though it may be, at times taking on the aspect of thirst for knowledge, or perhaps it may take on the form of what some have called the divine dissatisfaction, or the quest for truth, or an intangible questioning. Nevertheless, ఇంకా దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. Deeper even than one's longing during earth life. మనం ఈ భూమి మీద జీవించినప్పుడు మన జీవిత కాలంలో మనం దేని గురించి అయితే లాంగింగ్ అంటే ఆశ, వాంఛ, కోరిక, స్ట్రాంగ్ విషయం అట్లా ఏవేవైతే కోరికలతో ఉన్నామో వన్స్ లాంగింగ్ డ్యూరింగ్ ఎర్త్ ఇట్లా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా మనం అనేక రకాలుగా కోరికలు కోరుతూ ఉండవచ్చు, అనేక రకాల వాంఛలు, అనేక రకాల ఆశలు. దేర్ ఈజ్ ఈవెన్ మోర్ ఇన్సిస్టెంట్ ఎర్నింగ్, ఇంకా గాఢంగా ఎర్నింగ్ అంటే కోరికని స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లాంగింగ్ ఆర్ డిజైర్. మోర్ ఇన్సిస్టెంట్ ఎర్నింగ్ అంటే పట్టిన పట్టు విడవకుండా, ఇన్సిస్టెంట్ అంటే పట్టిన పట్టు విడవకుండా. చిన్నపిల్లవాడు ఎలాగైతే అటం వేసి వాడు బెలూన్ కొనమంటాడు, కూర కొనమంటాడు. మనం ఏదో రోడ్డు మీదకి వెళ్తాం పిల్లోడిని ఎత్తుకుని, అంటే అటు వెళ్తూ ఉండగా ఆ బూర అమ్మేవాడు అక్కడ నిలబడి ఉంటాడు, వాడు బూర ఊతూ ఉంటాడు, ఇంకా అది కావాలంటాడు వీడు. అది ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుంటాలే అని మనం నచ్చ చెప్తే అట్లా ఊరుకోడేక అటం వేస్తాడు. వాడు ఇక ఎత్తుకున్నవాడిని అలా కిందకి దిగిపోయి నేల మీద కూర్చుంటాడు, గందరగోళం చేస్తాడు. అది ఇచ్చేదాకా, అది కొనిపెట్టేదాకా, అది కొనేదాకా, అది వాడి చేతికి ఇచ్చేదాకా ఇంకా వాడి హఠం వదలడు, వాడి పంతం వదలడు. ఇది పట్టుదల. కొన్న తర్వాత మొత్తం ఆ రోడ్డు మీద వాళ్ళందరూ మన యొక్క చూస్తుంటారు, వాళ్ళంతా ఎందుకులే అని చెప్పి కొని వాడి చేతికి అప్పుడు మామూలు అయిపోతాడు, నవ్వు మోకం వస్తుంది వాటి. ఇన్సిస్టెంట్ అట్లా ఉండాలి, ఏదైనా గాఢముగా వాంఛించాలి అది. అట్లా ఈ దైవానుభూతి, ఏకత్వానుభూతి కావాలి నాకంతే. అంటే ఏం చేస్తాడు తండ్రి? ఇంకా చచ్చినట్టు కొనిస్తాడు, చచ్చినట్టు మనకు అందిస్తాడు. నాకు కావాలి. ఎవరిని అడుగుతున్నావు? తండ్రిని అడుగుతున్నావు. మొత్తానికి తండ్రి, సమస్తానికి ప్రభు, నువ్వే కావాలని అడుగుతున్నావు. అది ఏమడుగుతున్నావు ఆయన్ని? ఇంకా వేరే ఇంకోటి అడగట్లేదు, నువ్వే కావాలి నాకు. ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు, రా అంటాడు, దగ్గరికి తీసుకుంటాడు, కౌగిలించుకుంటాడు, తనలో లీనం చేసుకుంటాడు అన్నట్టుగా. ఇన్సిస్టెంట్ ఎర్నింగ్ అలా ఉండాలి మనకి. మన యొక్క కోరికలు, ఆశలు, వాంఛలు అయితే అవుతుంది, లేకపోతే లేదులే. అడిగాం, అది ఇచ్చేటట్టుగా ఏం లేరు, సర్లే సర్దుకొని మళ్ళీ ఇంకొక కోరిక ఏదో నెమ్మదిగా, ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అన్నట్టుగా. అట్లా కాదు అది. పిల్లవాడు హఠం వేసినట్లుగా, పంతం పెట్టినట్లుగా అలా ఉండాలి. ఇన్సిస్టింగ్ ఎర్నింగ్, ఇండెఫైనబుల్ దో ఇట్ మే బి. నిర్వచించడానికి వీలు లేకపోవచ్చు, నిర్వచించడం ఇది ఫలానా అని అన్నట్టుగా దాని యొక్క వివరం అందకపోవచ్చు మనకి. ఇప్పుడు వాడికి
ఆ బోర కావాలన్నాడు. ఏం తెలుసు బోర గురించి వాడికి? కానీ అది కావాలి అన్నాడు. దైవం కావాలి నాకు. ఏం తెలుసు మనకి దైవం గురించి? ఎందుకు దైవం మనకి? ఏం తెలుసు మనకి? కావాలి అంతే. అది అట్లా ఇండిఫైనబుల్ దో ఇట్ మే బి, నిర్వచించటానికి ఇదిగో ఫలానా అందుకోసం నేను అడుగుతున్నాను ఏంటి అనుకున్నావు అన్నది కాదు. ఎట్లాగూ ఉండొచ్చు, తెలియకపోయినప్పటికీ ఇండిఫైనబుల్, నిర్వచించడానికి వీలు లేకపోయినా, దో ఇట్ మే బి at times taking on the aspect of thirst for knowledge. ఏంటి ఇదంతా ఇట్లా ఉందే ఏంటి అని అన్వేషించడం, ఆ విజ్ఞానం తెలుసుకోవటం, విజ్ఞానం కోసం మనం తీరని దాహం లాగా, ఏదో కొంచెం అర గ్లాసు నీళ్లు తాగంగానే ఆ దాహం తీరిందిలేని పక్కన పెట్టడం కాదు. చెంబులు చెంబులు, బిందెలు బిందెలు అట్లా తాగుతూనే ఉండాలి, తాగుతూనే ఉండాలి. ఏంటి ఆ దాహం? నాలెడ్జ్, మొత్తానికి సంబంధించిన జ్ఞానం. ముందు విజ్ఞానం, తర్వాత జ్ఞానం. జ్ఞానము అంటే మొత్తానికి ఆధారమైంది. విజ్ఞానము దేని గురించి అయితే మనం తెలుసుకుంటున్నామో, ఒకదాని గురించి తెలుసుకునేది విజ్ఞానము. జ్ఞానము తనకు తనే తెలియబడేది ఏదైతే ఉందో, తెలుసుకునేది ఏదైతే ఉందో, తెలియబడేది ఏదైతే ఉందో, దేనికోసం మనం ఈ అన్వేషణ చేస్తున్నామో అది జ్ఞానము. 2 పదాలు మనకి, విజడమ్, నాలెడ్జ్. ఇట్లా థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, ముందు దాని గురించి. అందుకే కదా మనం ఇక్కడ 4 స్థితుల్లో 4 దశలుగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ముందు సీక్రెట్ డాక్టర్ దగ్గరకు వచ్చాం. ఎలా వచ్చాము? దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అంటే నాలెడ్జ్, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతం ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న ప్రయత్నము. అట్లా మనం దేనికోసమైతే థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, ఆ విజ్ఞాన తృష్ణ అంటే తీరని దాహం. దేనికోసం? విజ్ఞానం కోసం, తెలుసుకోవడం కోసం. ముందు అట్లా మొదలుపెట్టి indefinable, though it may be, at times taken on the aspect of thirst for knowledge, or perhaps it may take on the form of what some have called the divine dissatisfaction. ఎందుకనే తీరని దాహంగా ఉంది డిస్సాటిస్ఫాక్షన్. ఎక్కడికి మనకి ఆ సాటిస్ఫాక్షన్ రావడం లేదు, సంతృప్తి రావడం లేదు. అసంతుష్టితోనే ఉంటున్నాం ఎంత తెలిసినా కానీ. అందుకనే ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. తెలుసుకోవటంగా దేని గురించి తెలుసుకుంటున్నాం? అది అసలు మనకు కావాల్సింది. దాని చుట్టూ తిరగటం ముందు, దాని చుట్టూ తిరిగాం. కానీ అది ఎంత తెలిసినా కానీ డిస్సాటిస్ఫాక్షన్, అసంతుష్టి, ఏం సంతృప్తి కలగటం లేదు, దాహం తీరడం లేదు. ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు సంతృప్తి, ఎప్పుడు సంతుష్టి? దేని గురించి అయితే మనము తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నామో దాని దగ్గరికి వెళ్ళటం, దానిగా మారటం. దాని గురించి అంటే అది అక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటాం.
మనం ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నామో దాంట్లోకి ప్రవేశించాలి, దానిగా మారాలి. అందుకు సీక్రెట్ డాక్టర్ మనకు అందించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ పవిత్ర గ్రంథాలు ఎందుకు అందించింది. Perhaps it meant a divine dissatisfaction. Called divine dissatisfaction or the quest for truth. Quest for truth. సత్యం కోసం. అందుకే మన పేరు ఏం పెట్టుకున్నాం, మన బృందం పేరు సత్యాన్వేషక బృందం. Quest for truth or an intangible questioning. ఊరికే వెతకడం కాకుండా అటు చూస్తా ఉన్నాం. ఏంటి చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం? మనకి ప్రశ్నలు 6 ఉన్నాయి. హూ, వేర్, వై, విచ్, వెన్, ఇట్లా 6 మనకు ఉన్నాయి. 6 ప్రశ్నలు. అలాగా ఇంటాంజిబుల్ అంటే తాకి చూడలేని, తాకుట వలన తెలియని, వర్ణించుటకు వీలు గాని, పరిమాణం గణింపలేని, అది ఎంత పరిమాణం ఉందో కూడా తెలియదు మనకి. దాన్ని తాకుదామంటే తాకటానికి అది మనకు అందటం లేదు. అటువంటిది అది ఇంటాంజిబుల్. దాన్ని క్వశ్చనింగ్, ప్రశ్నల ద్వారా దాని యందు ప్రవేశించటం. ప్రశ్నలు ప్రశ్నించుకోకుండా, అందుకే రమణ మహర్షి ఒకే ఒక్క ప్రశ్న, 6 కాదు, ఒక్కటేసుకో చాలు. నేను ఎవరు? నేనని అనుకుంటున్నావు కదా, ఆ నేను హూ యామ్ ఐ, నేను ఎవరు? అదే ఆయన ఒక ఉపదేశం మొత్తం సారం ఏంటి అంటే నేనెవరు తెలుసుకోవాలి అని వచ్చావు. ఈ తెలుసుకునేది ఎవరు? ఎవరికి కావాలి? ఎవరు తెలుసుకునేది? ఇట్లా ప్రశ్నించుకో, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ అసలైన నేను దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పరిమితమైన నేనుగా ఉన్నాం కాబట్టి అట్లా ప్రశ్నించుకోమన్నాడు. నేనెవరినంటే మొత్తానికి సంబంధించిన నేను. ఒక ఆత్మ ఏదైతే ఉన్నదో, ఒక ఆత్మకి సంబంధించిన నేను. అంతేగానే ఈ కోటానుకోట్ల ఆత్మలుగా విడిపడిన కోటానుకోట్ల ఆత్మలుగా ఒక ఆత్మని కాదు నేను. ఇప్పుడు అట్లా అనుకుంటున్నాం. అందుకని ఆ ప్రశ్న వేసుకోమన్నాడు ఆయన. నేను ఎవరు? ఒక ఆత్మకి సంబంధించిన వాడిని. ఒక ఆత్మ, సమస్తము ఒక ఆత్మగా ఉన్నది, ఒక ఆత్మకి సంబంధించింది. నేనెవరంటే ఈ దేహానికి పరిమితమైన నేను ఖండిత ఆత్మనే కాకుండా, కోటానుకోట్ల ఆత్మల్లో ఒక ఆత్మన అనకుండా, ఒక ఆత్మకి సంబంధించిన వాడిని అన్నదానికి సమాధానం వచ్చేస్తుంది సింపుల్ గా. అది ఎందుకు అంత సింపుల్ గా మనం చెప్పగలేం? మరి ఆయన ద సీక్రెట్ డాక్టరేన్ మనం ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఈ గ్రంథాన్ని పట్టుకుని దీంట్లో విషయాలు వివరించుకోవటంతో మనకు ఆ సమాధానం వెంటనే స్ఫురిస్తోంది మనకి. హూ యామ్ ఐ? ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే. This stems from man's essential self, linked as it is with the primal source of being.
క్వశ్చనింగ్ ద్వారా ఏం జరిగింది? పరిమితమైనటువంటి ఒక కొమ్మ, ఒక మొత్తం వృక్షానికి ఒక కొమ్మగా, ఒక రెమ్మగా, ఒక చిన్న భాగంగా ఉన్నటువంటి నేను మొత్తం వృక్షానికి సంబంధించిన వాడిని అన్న దాంట్లోకి వచ్చేసాం. ప్రైమల్ సోర్స్ ఆఫ్ బీయింగ్, మొత్తానికి మూలమైనది, ఆధారమైంది అది నేను. అంతేగాని ఈ మొత్తం వృక్షంలో నేను వేరేనండి, ఒక చిన్న కొమ్మని నేను. చదువు వృక్షము, నువ్వు వృక్షానివి, నువ్వు ఆత్మవి, మొత్తం పరమాత్మవి నువ్వు. దాన్ని ఈ కోటాను కోట్ల ఆత్మలుగా విభాగింపబడినటువంటి అనేకత్వానికి సంబంధించినటువంటి ఈ దేహానికి పరిమితమైనటువంటి ఆత్మవి కావు నువ్వు. నేను అంటే ఆత్మ. మనం ఇప్పుడు ఏమనుకున్నాం? దేహానికి పరిమితమైన దేహాత్మగా అనుకుంటున్నాం. కానీ ఉన్న విషయం ఏంటి? ఈ ప్రశ్న వేసుకోవటం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయాం? సమస్తానికి సంబంధించిన పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోయాం. అక్కడ ఆత్మే, ఇక్కడ ఆత్మే, కానీ అది దానికి సంబంధించిన ఒకే ఒక ఆత్మ. అందుకే లెట్ బెటర్ ఈ పదం రాసింది. ఒక కొసను ఆత్మ, ఇంకొక కొస కోటాను కోట్ల ఆత్మలు. కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్న దశ నుంచి, ఈ స్థితి నుంచి ఒక ఆత్మగా ఆ స్థితికి రావటం. స్టెమ్స్, చెట్టు పోద కాడ తంతు అనే ఏదైతే ఉన్నాయో తొడిమ, ఇట్లా దిస్ స్టెమ్స్ ఫ్రమ్ మ్యాన్స్ ఎసెన్షియల్ సెల్ఫ్. ఈ క్వశ్చనింగ్ ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి రావాలి. అందుకే రమణ మహర్షి చెప్పింది, నేను ఎవరు ప్రశ్నించుకోకు, నీకే అర్థమవుతుంది. ఎవరు బోధించాలి నీకు? నీ స్థితి దైవ స్థితిలో నువ్వు ఉండి నేను ఎవరిని అని తెలుసుకోవాలి అని ఎట్లా అనుకుంటున్నావు? ఎవరో చెప్తే తెలుసుకుందామని. స్టెమ్స్ ఫ్రమ్ మ్యాన్స్ ఎసెన్షియల్ సెల్ఫ్, లింక్డ్ యాజ్ ఇట్ ఈజ్ విత్ ద ప్రైమల్ సోర్స్ ఆఫ్ బీయింగ్. అప్పుడు ఏమైంది? ఆ వృక్షము, ఆ చెట్టు బోధే లేకపోతే కాండం, ఇట్లాగా ఒక్కొక్క చిన్న చిన్న భాగంగా ఉన్నదల్లా మొత్తం వృక్షానికి సంబంధించిన మూలానికి, వేర్లకి సంబంధించి మొత్తం అసలు వృక్షంగా మారిపోయింది. అది సమస్తమైనదిగా మారిపోయింది. ప్రైమల్ సోర్స్ ఆఫ్ బీయింగ్ దానిగా మారిపోయింది, పరమాత్మగా మారిపోయింది. It issues from the monadic essence and pervades his entire being. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మోనడిక్ ఎసెన్స్ అంటే మనం జీవాత్మ దగ్గర నుంచి దేహాత్మగా ఇట్లాగా ఉన్నాం మనం. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మకి ఉపాధిగా బుద్ధిని తీసుకుని, ఆత్మ తనకు ఉపాధిగా బుద్ధిని తీసుకుని బుద్ధి లోకానికి దిగింది. అది ఆత్మ బుద్ధి అయింది. అప్పుడు ఆ ఆత్మ బుద్ధి ఉపాధిగా ఉన్నటువంటి ఆత్మ ఏం జరిగింది? ఇంకొంచెం దిగువకు వచ్చి మనసునికి, ఈ రెండు కలిసి మనసుని హయ్యర్ మెంటల్ ఏదైతే ఉందో, హయ్యర్ మైండ్, ఊర్ధ్వ మనస్సు, దాన్ని ఉపాధిగా తీసుకుంది. అప్పుడు దాన్ని మొనాడ్ అన్నాము. మొనాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దగ్గర నుంచి. ఆత్మ దగ్గర నుంచి అలాగా ఎస్సెన్స్, సారం, సత్తువ, సారం ఏదైతే ఉందో ఆ ఆత్మ అక్కడి నుంచి బయలుదేరింది. అది ఆ మొనడిక్ ఎస్సెన్స్ అన్నారు. అందుకన్నది ఈ మొనాద్ ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచి వచ్చాడు మొనడిక్ ఎస్సెన్స్ అండ్ పర్వేట్స్ హిస్ ఎంటైర్ బీయింగ్. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దగ్గర నుంచి. దేహాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రారంభంలో మూలము ఆత్మే కదా, పరమాత్మ తత్వమే కదా, ఆత్మతత్వమే కదా. మొత్తం మొనడిక్ ఎస్సెన్స్ నుంచి, సారం, ఆ మూలం దగ్గర నుంచి
ప్రొవైడ్స్ హిస్ ఎంటైర్ బీయింగ్. ఈ మొనటిక్ ఎసెన్స్ అని ఎందుకు అంటున్నాము? ఇక్కడ మనం మొనాడ్ అనే పేరు పెడుతున్నాం. ఇక్కడ జీవాత్మకి మొనాడ్ అంటున్నాం. అందుకని ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎస్సెన్స్ అని మూలం ఒకటి ఉంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనకి అనేక రకాల జీవాత్మలుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఒక జీవాత్మ కాదు కదా ఇక్కడ. ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క జీవాత్మ అన్నట్టు అయిపోయింది కదా. మొత్తం విడిపోయినాయి. కోటాను కోట్ల జీవాత్మలు అయిపోయినాయి ఇక్కడ. కోటాను కోట్ల దేహాత్మలు అయిపోయినాయి. కానీ మనం రొట్టెలు చేస్తున్నాడు హోటల్లో, పొద్దున్నే పిండి కలుపుతాడు. ఆ రోజు మొత్తానికి సరిపోయేది. అందుకని ఎప్పటికప్పుడు పిండి కలుపుకోడు కదా వాడు. గోధుమ పిండి మొత్తం సరే, వాడు మైదా కలుపుతాడో గోధుమ కలుపుతాడో ఏదో హోటల్లో మరి ఇళ్లలో లాగా చేయరుగా, కలిపేసి పెద్ద ముద్ద. ఎన్ని ఆ రోజు మొత్తం ఒక 500 1000 రొట్టెలు వేశాడు. ఆ 1000 రొట్టెలు ఎక్కడివి? ఒక ముద్దలో నుంచే. ఎస్సెన్స్ ఒక ముద్దలో నుంచే. ఇక్కడేమో రొట్టె, అక్కడ ఆ పిండి ముద్ద. ఇట్లాగా ఇవన్నీ మొనాడ్స్. ఇక్కడ మనం మొత్తం ఇక్కడ ఎంతమందిని వీటికి సంబంధించిన మొనటిక్ ఎస్సెన్స్ అక్కడ ఉంది ఆత్మ దగ్గర. అక్కడి నుంచి బయలుదేరి అది మొనటిక్ ఎస్సెన్స్ అండ్ పర్వేడ్స్ హిస్ ఎంటైర్ బీయింగ్. మొత్తాన్ని దేహం మొత్తం సర్వత్రా వ్యాపిస్తుంది. అది వ్యాపించి ఉంది. ఎట్లాగైతే ఈ ఆత్మ ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉంటుంది. ఎంటైర్ బీయింగ్, వెదర్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ రేడియన్స్ ఆర్ నాట్. అక్కడి నుంచి అలా ప్రకాశిస్తుంది అన్నది ఆ మొనటిక్ ఎస్సెన్స్ నుంచి వచ్చినటువంటి జీవాత్మ ఇది. ఆ జీవాత్మ ఇక్కడ మొత్తం ఈ దేహమంతా వ్యాపించి ఇదంతా ఇక్కడ పనిచేస్తుంది అన్నది మనకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. మనకి ఇంతవరకు ఏంటి, మనం దేహం వరకు దేహము, దేహ వ్యవస్థ, ఆ ఆలోచన వస్తుంది అంటే దాన్ని మనసు అంటున్నాం. మనసు అని మనకి అది మనసు ఉందో లేదో మనకి తెలియదు. ఆలోచన వస్తుంది, దాన్ని మనసు అని చెప్పి ఎవరో చెప్తుంటే సరే వరకు ఆగాం మనం. ఆలోచనలు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి. అది అండి, కామలోకం అంటది, కామ శరీరము, కామదేహం అంటది. దాని నుంచి వస్తూ ఉంటుందండి కోరికలు. ఏమో మాకు తెలియదు. కోరిక మాకు పలుకుతుంది. ఆ కోరికకి సంబంధించిన ఆలోచన ముందు కదిలి, ఆలోచన కోరికతో తోడై నా దగ్గరకు వస్తుంది. దాన్ని నేను ఆచరణలో పెడుతున్నాను భౌతిక దేహంతో. అది నాకు ఇంతవరకు తెలిసింది. మరి వీటన్నిటిని ఆత్మ దగ్గర నుంచి వస్తుంది. ఈ ఆత్మ ఎక్కడిది? మొత్తం సర్వవ్యాపిగా ఉన్నటువంటిది. రేడియన్స్ ఆర్ నాట్, ఆ ప్రకాశం, కాంతి మనలో మొనాడ్ అనే మొనటిక్ ఉందా లేదా? ఆ జీవాత్మకు సంబంధించి ప్రకాశిస్తుందా లేదా తెలియదు. మనకి తెలియకపోవచ్చు. మనకి తెలియకపోయినంత మాత్రాన అది పని చేయకుండా ఆగదు కదా. రేడియన్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్, మనం దాని పట్ల అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నన్నేదో నడుపుతోంది అని భావించవచ్చు, నేనే నడుస్తున్నాను అని అనుకోవచ్చు. దిస్ it is that impels him to pursue the circle of necessity. It is that impels him. ఇదేం చేస్తుంది? మనకి ముందరికి త్రోస్తుంది, అది ప్రేరేపిస్తుంది అనమాట. మనల్ని ఎక్కడ ఆగనివ్వకుండా ముందుకు తోస్తుంది. ఎటువైపుకి? ఇంపెల్స్ హిమ్ టు పర్సూ ద సర్కిల్ ఆఫ్ నెసెసిటీ. అంటే ఈ జన్మతో ఆగిపోకుండా, ఇప్పుడు జన్మించాం ఈ భూలోకంలో, ఇక్కడ భూలోక జీవితాన్ని గడుపుతున్నాం, ఇక చాలా ఇక్కడికి అని ఫుల్ స్టాప్ పెట్టకుండా
ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం లేదు. మనం మధ్యలో ఉన్నాం, నడపబడుతున్నాం మనం. కాబట్టి తప్పనిసరిగా సర్కిల్ ఆఫ్ నెసెసిటీ అనేది ఒకటి ఉంది. రీఇన్కార్నేషన్, మరలా పునర్జన్మ. ఈ ఈ జన్మ, ఈ మరణంలోకి వెళ్ళటం, మరణం నుంచి మరలా పునర్జన్మలోకి రావటం, ఇట్లాగా జనన మరణాలు, పుట్టటం, మరణించటం, మరలా జన్మించటం, మరలా చనిపోవటం, మరలా పుట్టడం, మరలా మరణించటం, ఇలాగా ఇది సర్కిల్ ఆఫ్ నెసెసిటీ. ఎందుకు ఇది ఇట్లాగా? అసలు ఈ లా ఆఫ్ పీరియాడిసిటీ ఎందుకు అసలు? ఎప్పుడు ఒకేలాగా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు అంటే ఇట్లా ఒకేలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అది శిథిలమైపోతుంది. ఎందుకంటే ఉన్న శక్తి చాలదిక, క్రమక్రమంగా శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఫోన్కి బ్యాటరీ పెట్టాం, ఇక కంటిన్యూగా చేసేస్తే బ్యాటరీ అవుట్ అయిపోతుంది, పూర్తిగా అయిపోయింది. మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టకపోతే ఇంకా అంతే. అది మరలా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరలా నూతన శక్తితో, నూతన ఉత్సాహం మరలా ప్రారంభించడం. పీరియాడిసిటీ, ధర్మం. పని, విశ్రాంతి, కొంతసేపు పని, మళ్ళా ఆ పని నుంచి వచ్చినటువంటి అలసటను పోగొట్టుకోవటానికి, పోయిన శక్తిని మరలా సమకూర్చుకోవటానికి విశ్రాంతి. ఈ విశ్రాంతిలో మనం ఏదైతే ఆ పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొంది నూతన ఉత్సాహంతో మరలా నిలకుండా మరింత మెరుగ్గా పనిచేయటానికి విశ్రాంతి నుంచి మరలా పరిస్థితికి వస్తాం. అలా ఈ సృష్టి మొత్తం ప్రళయ స్థితి ఎందుకు? అలా ఉత్సాహంతో ఈ సృష్టి స్థితిలోకి రావడం కోసం, ఈ సృష్టి స్థితిని అంతకన్నా మెరుగ్గా, మరింత మెరుగ్గా, క్రితం దానికన్నా, ఆ ప్రళయ స్థితికి ముందున్నటువంటి దానికన్నా మరింత మెరుగ్గా నడపడం కోసం, నూతన ఉత్సాహంతో, శక్తితో, నూతన శక్తితో నడపడం కోసం అలా వస్తుంది ఇది. కాబట్టి అది సర్కిల్ ఆఫ్ నెసెసిటీ. మనం ఆగనివ్వదన్నమాట. ఇంపెల్స్, ముందుకు తోస్తూ ఉంటుంది, మరణం వైపుకి తోస్తూ ఉంటుంది, మరణం నుంచి మరలా జననం కేసు తోస్తూ ఉంటుంది. ఆగనివ్వదు ఎక్కడ. మరణం దగ్గర ఆగిపోతామా? లేదు. కొన్ని జననం దగ్గర ఆగిపోతామా? అది లేదు. ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ ఊపిరిని అది చూసుకుంటూనే ఉండాలి, వదులుతూనే ఉండాలి. ఊపిరి ఆగటం అనేది లేదు. సర్కిల్ ఆఫ్ నెసెసిటీ on which he follows his cyclic journeys. ఆ ధర్మం ప్రకారం, సర్కిల్ ఆఫ్ నెసెసిటీ ఏదైతే ఉందో ధర్మం ప్రకారం ఇట్లా మానవుడు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఒక పిలిగ్రిమ్ కదా మనము, మన అందరము యాత్రికులం. ఇప్పుడంటే మేము తీర్థయాత్ర చేస్తున్నాం. తీర్థయాత్ర అంటే దేనికి? ఒక దేవాలయానికో, ఒక మక్కాకి వెళ్ళటానికో, లేకపోతే యెరూషలేం వెళ్ళటానికో ఒక తీర్థయాత్ర, స్వామిని దర్శించుకోవడానికి. మొత్తానికి ఆధారమైన వాడు ఎవడో వాడి కోసం బయలుదేరాం మనం. ఇది మన ప్రయాణం. అక్కడికి చేరిన తర్వాత కానీ మన ప్రయాణం ఆగదు. ప్రయాణం అంటే ప్రారంభం ఉంటుంది, దానికి ఏకాంతం అయిపోతే ఉంటుంది. మరలా ప్రయాణం అనేది లేకుండా తీర్థయాత్ర చక్కగా ఇది. కాబట్టి సైక్లిక్ జర్నీస్ ఈజ్ ట్రావెలింగ్ ఈజ్ కంటిన్యూస్. ఎందుకంటే మనం ప్రయాణం చేయించబడుతున్నాం మనం. అందువల్ల ఇది నిరంతరాయంగా ఎక్కడ ఆగకుండా అది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్. వెదర్ హీ ఫంక్షన్స్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఎర్త్ లైఫ్ ఆర్ పాసెస్ ఇన్ టు ద ఆఫ్టర్ డెత్ స్టేట్స్. అది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మెలకువ స్థితిలో ఉన్నావా? నిద్ర స్థితిలో ఉన్నావా? లేకపోతే సృష్టి స్థితిలో ఉన్నావా? ప్రళయ స్థితిలో ఉన్నావా? లేకపోతే ఈ జన్మించిన స్థితిలో ఉన్నావా? జీవిస్తున్న స్థితిలో ఉన్నావా? మరణించిన స్థితిలో ఉన్నావా? మరణించిన తరువాత ఉన్నటువంటి దశలో ఉన్నావా?
మరణానంతర స్థితుల్లో ఉన్నావా? వీటితో సంబంధం లేకుండా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అది కూడా ఒక ప్రయాణమే. ఆగటం అనేది ఎక్కడా లేదు. ఫుల్ స్టాప్‌లు లేవు ఇవి. వెళ్ళిపోతూనే ఉంటుంది. కాతే కామాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక దశ మారి ఇంకొక దశకి మారింది కాబట్టి ఇది. భూమి మీద జీవిస్తున్నాం, మరణించాం. అక్కడ కామ. అందుకే ఇలపావులూరి పాండురంగారావు అని ఆయన పెద్ద నాస్తికుడు. ఆయన ఎన్నో పరిశోధనలు చేసి నెమ్మదిగా దీంట్లోకి ఆధ్యాత్మికత వైపుకి మరలి ఆయనేమన్నాడు? మరణం ఒక కామ. మరణం ఒక కామ. మరణం ఫుల్ స్టాప్ కాదు. మనం ఫుల్ స్టాప్ అంటే అక్కడికి అది అయిపోయింది అన్న పద్ధతిలో మనం ఫుల్ స్టాప్ పెడతాం కదా! అందుకని ఆయన కామా పెట్టామంటే ఇంకా ఉంది. ఇక్కడికి ఒక విభాగం చెప్పాము. దీని తర్వాత దీనికి అనుబంధంగా ఇంకొకటి ఉంది. అది చెప్పబోతున్నాము అన్నది సంకేతంగా మనం ఏం చేస్తాం? కామా పెడతాం రాసేటప్పుడు. అది అందుకనే మరణం ఒక కామ అన్న దాంతో ఒక ఒక నవల లాగానో ఏదో రాశాడాయన. ఇలపావులూరి పాండురంగారావు అని. Traveling is continuous whether he functions in the phase of earth life. ఇక్కడ దేహాత్మ, జీవాత్మ ఈ రెండిటికి సంబంధించి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? మళ్ళా ఆత్మలో తురియాత్మలో కలిసేదాకా. ఇది దీని యొక్క వ్యవహారం. దానిలో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క రకమైనటువంటి జీవన విధానం. పురుషుడుగా జన్మించవచ్చు ఒక జన్మలో. క్రితం జన్మలో స్త్రీగా ఉండి ఈ జన్మలో పురుషుడుగా జన్మించవచ్చు. క్రితం జన్మలో పురుషుడుగా ఉండి ఈ జన్మలో స్త్రీగా జన్మించవచ్చు. క్రితం జన్మలో పేదవాళ్ళకి ధనికులకి పుట్టి ధనిక కుటుంబంలో పుట్టి అన్ని రకాలైన అష్టైశ్వర్యాలు అనుభవించవచ్చు. ఈ జన్మలో పూర్తిగా కటిక దరిద్రంలో ఉన్నటువంటి కుటుంబంలోకి వచ్చి అనేక రకాల కష్టాలను అనుభవించి అట్లాగా ఉండొచ్చు. చెప్పలేము. ఇట్లా ఒకడే ఇలాగా మారుతున్నాడు. అంటే ఒకడు అనేటప్పటికల్లా మనకేంటి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దేహంతో చూస్తున్న వీడిని గుర్తుపెట్టుకుంటాం మనం. బట్ వీడే ఎప్పుడు ఉండాలి అని అనుకుంటాం మనం. కానీ ఇదేమో ఉపాధి. ఇది పైన తోడుకున్న చొక్కా లాంటిది. ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఒకే చొక్కా వేసుకున్నామా మనం? అది అక్కడ తేడా కొంచెం తెలియదు. ఎన్ని చొక్కాలు మార్చాం మనం? ఎన్ని వస్త్రాలు మార్చాం మనం? రకరకాల వయసుకి తగిన విధంగా. మరి సో ఈ విషయాలు ఇంకా మిగతావి మళ్ళీ దీనికి లా ఆఫ్ పీరియాడిసిటీ ప్రకారం ఈరోజు పని రేపు విశ్రాంతి అన్నట్టుగా మనం రేపు కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం. మరలా ఎల్లుండి చెప్పుకున్నాం. రేపు కొంచెం పని ఉన్నది నాకు. అందువల్ల అంటే నాకు పని, దీనికి విశ్రాంతి అయిపోయింది అది. అంటే రేపు ఎల్లుండి మరలా కలుసుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ